ప్రత్యేకంగా కుటుంబానికి నిన్ను మనసుతో ఈ అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. వక్తులు అనుభవాల నుంచి అద్భుతమైనటువంటి అమృత గుళికలు లాంటి మాటల్లో వారి యొక్క వ్యక్తిత్వాన్ని, వారి యొక్క జీవన విధానాన్ని అద్భుతంగా వివరించారు. చక్కని భావగర్భితమైనటువంటి పాట ద్వారా సహోదరుడు డేవిడ్ గారు కూడా వారి వ్యక్తిత్వాన్ని అద్భుతంగా వివరించారు. ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరిలో అతి స్వల్ప పరిచయం నాకు మాత్రమే. అయినా ఏంటయ్యా మరి మీరు ఎందుకు వచ్చారు అని బైబిల్లో ఒక మాట ఉంటుంది, ప్రేమ అన్నింటికన్నా బలమైనది, మరణము కన్నా బలమైనది. వారితో ఉన్నటువంటి పరిచయం చాలా కొత్త పరిచయమే కావచ్చు, కానీ ఎంత బలమైన పరిచయం అంటే, నేను ఒక కుటుంబ సభ్యుడు చనిపోతే ఎంత బాధపడతారో అంత బాధపడ్డాను. ఆ రోజు ఆదివారం కాకపోతే మా చర్చి 3 o'clock అయిపోయింది. ఐ వుడ్ హావ్ డెఫినెట్లీ బీ ఫర్ దిస్. మరి ఆయన అంత తక్కువ జీవితాన్ని అంత అందంగా అద్భుతంగా జీవించారు. ప్రియులరా, మరి చాలా మంది సంస్మరణ సభలో చెప్పే మాట ఏంటంటే, తప్పుగా నన్ను అర్థం చేసుకుంటూ, ఇట్స్ ఎ లాస్. ఈజ్ ఇట్ రియలీ ఎ లాస్ ఫర్ ఎ బిలీవర్? వీ కాల్ ఇట్ పరలోకంలోనికి మహిమా ప్రవేశం అంటారు. ఆయన భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనది. నరులారా తిరిగి రండని ఆయన పిలుస్తున్నాడు. పరలోకం చాలా గొప్పదని పాటలు పాడతాం, పరలోకము నా దేశము, పరలోకము నా రాజ్యం అని. కానీ పరలోకానికి వెళ్తామంటే ఎంతమంది సిద్ధం? బంగారు వీధులు ఉన్నామంటున్నావు కదా, రత్నాలు ఉన్నాయంటున్నావు కదా, ఇప్పుడు వెళ్తామంటే సిద్ధమేనా? అంటే మనకు అవగాహన లేదండి. సో వాట్ వి స్పీక్ వి డోంట్ అండర్స్టాండ్. హెవెన్ ఈజ్ అన్ అమేజింగ్ ప్లేస్. ఇప్పుడు పాస్టర్ గారు చదివించారు కదా, నేను వెళ్ళి నేనుండు స్థలంలో మీరులో ఉండేలాగున మరలా వచ్చి నేను తీసుకుని వెళ్తాను. ఒక ఉద్యోగానికి మనం సెలెక్ట్ అయిన తర్వాత, ఆల్ సెలెక్టెడ్ పీపుల్ నీడ్ టు రిసీవ్ ఎ కాల్ టు జాయిన్ ది జాబ్. రక్షించబడినటువంటి మనందరికీ ఇంకా పిలుపు రాలేదండి. సహోదరుడు సంజయ్కి మాత్రమే ఆ పిలుపు వచ్చింది. చప్పట్లు కూడా దేవుని నామాన్ని స్తుతిస్తాం. He is considered as a person to be with the Lord. దేవుడు ఆయనను పిలుచుకున్నాడు కాబట్టి ఆయన దేవుని సన్నిధిలోకి వెళ్ళారు. చాలా సందర్భాల్లో ఈ లోకాన్ని విడిచిన వారిని మనం చాలా తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంది. తెలుగులో ఒక మాట ఉంది, పాపి చిరాయి. ప్రియులారా, మరి వారు వక్తలు చెప్పినటువంటి మాటల్లో నేను గ్రహించింది ఏంటంటే, నూతన సృష్టిగా ఆయన తన ధర్మాన్ని ఆయన నెరవేర్చారు. నూతన సృష్టిగా ఎలా బ్రతకాలో ఆయన అలా బ్రతికాడు. పాముకు పాలు పోసినా అది విషం చిమ్ముతుంది, ముళ్ళ చెట్టుకు మినరల్ వాటర్ పోసినా అది ముళ్ళే ఇస్తుంది, మల్లె చెట్టుకు మురికి నీరు పోసినా అది సువాసననే ఇస్తుంది. అది సృష్టి ధర్మం అమ్మ. నూతన సృష్టిగా మార్చబడిన సంజయ్ దేవుని ప్రేమను ఆయన టాంజిబుల్ వేలో అందరికి అందించాడు. ప్రతి ఒక్కరిలోకి క్రీస్తును ఆయన పరిచయం చేశారు. కనిపించే వాటిని మనం చూస్తాము, వినిపించే వారిని బట్టి వ్యక్తిని మనము అందాజా వేస్తాం. కానీ దేవుని లెక్క మరోలా ఉంటుందండి. కనిపించే వాటిని బట్టి ఆయన గుర్తించడు, కానీ ఆయన గుర్తించే వాటిని బట్టి ఆయన వాటిని గుర్తిస్తారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, సిలువ మీద దొంగ గురించి దేవుడు ఆ మాట రాయకపోతే, లూకా 23:43లో నేడు నీవు నాతో కూడా పరదేశంలో, అసలు ఆ మాట రాయకపోతే ఇప్పటికి కూడా ఆయన మనం దొంగనే అంటాం. కానీ దేవునితో పాటు పరలోకానికి లేక నిత్య విశ్రాంతికి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి ఎవరమ్మా? ఆయనే. ఈరోజు దేవుడు ఎంత మహాకృపలో కొన్ని విషయాలు మనకు వివరించకపోతే మనకు అర్థం కాదు. సంజయ్ ఒక అద్భుతమైన జీవితాన్ని, ప్రేమ విప్లవాన్ని ఆయన అనేకులకు పంచినటువంటి వ్యక్తిగా సంజయ్ గురించి మనం సాక్ష్యం వింటున్నాం. మనం ఈ లోకానికి అరువుగా వచ్చాము, ఎరువుగా మార్చబడతాం. దేవుని బిడ్డ, మరి ఆ జీవితాన్ని అందంగా అద్భుతంగా దేవుని కొరకు మనం జీవించాలి. పరలోక రాజ్యము అనేది ఇట్ ఈస్ ఎ మిస్టరీ. పరలోక రాజ్యంలో దేవుడు అంటాడు, మత్తయి సువార్త 5:20 5:20లో 420 గురించి ఆయన మాట్లాడతారు.
పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే శాస్త్రుల నీతి కన్నా పరిశీలన నీతి కన్నా మీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యం ప్రవేశించాలి. మనుషులకు కనిపించే శాస్త్రులు మనుషులకు కనిపించే పద్ధతులు మాట్లాడారు, మనుషులు చేసే పనులు చేశారు. కానీ దేవుడు అంటున్నాడు, వారి నీతి కన్నా మీ నీతి అధికం కాని ఎడల పరలోక రాజ్యం. మరి తమ్ముడు సంజయ్ కనిపించే ఎక్కువ పనులు లేకపోవచ్చు, కానీ విన్న సాక్ష్యాన్ని బట్టి we can conclude we never know what exactly he has gone through in his life. అందుకే యేసు ప్రభు ఒక సత్యాన్ని మత్తయి సువార్త 7:21-23 అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యం చేరాలి. అక్కడ చాలా మంది వస్తాడు, అయ్యా నీ నామంలో మీటింగ్స్ పెట్టావు, నీ నామంలో అద్భుతాలు చేశావు, నీ నామంలో దయ్యాలు నిలబెట్టావు, నీ నాయన నామంలో చేశావు, కానీ ఎవరు నాకు తెలియదు. హెవెన్ ఈజ్ ఎ మిస్టరీ అమ్మా. కానీ ఐ వాంటెడ్ టు ఎంకరేజ్ సిస్టర్ శీతల్ అండ్ మైకల్ అమ్మగారు. We never know what was the condition before he left this place, and he is definitely a wonderful man, lived with great values. Bible ఏమంటుందంటే, కాబట్టి విశ్వాసమూలముగా మనము నీతిమంతులుగా తీర్చాలి. క్రియలుగా మన విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డాం. 2024 డేట్ కూడా రాశాను నేను, ఆగస్ట్ అనుకుంటా, 24th రోజు వచ్చాడు. హీ హెస్ kept it in the Facebook also. అవి నేను ఫొటోస్ తీశాను కూడా, ఆయన ఫేస్బుక్లో నుంచి నేను తీశాను అవి. మరి ఆయన చాలా చక్కగా ఐ హ్యాడ్ అ వండర్ఫుల్ సర్వీస్ టుడే అన్నాడు. మెన్నైట్కి వచ్చినప్పుడల్లా ఇంగ్లీష్ ఆరాధనకు ఆయన వచ్చేవాడు, ఆ ఇంగ్లీష్ ఆరాధనలో ఆయన ఉండేవాడు. మరి ఐఎమ్ సో గ్లాడ్ దట్ హీ లివ్డ్ దట్ షార్ట్ లైఫ్ ఇన్ అ బ్యూటిఫుల్ వే. ఎందుకంటే వృక్ష శాస్త్రాన్ని మనం చూస్తే కొన్ని మొక్కలు ఒకటే రోజు ఉంటాయి, కొన్ని మొక్కలు మీ ఊరిలోనే ఉంది కదా ఒక చెట్టు, అది ఎప్పుడు పుట్టిందో ఎవరికి తెలియదు, దాని మొదలు ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. కానీ వృక్ష శాస్త్రంలో అలాంటి మొక్కలు ఉండి, ఒకటి ఒక రోజు పుట్టి, ఒకటి ఎప్పుడు పుట్టిందో తెలియదు, ఎంతకాలం మనగలుగుతుందో తెలియదు, దాని పుట్టుకేంటో కూడా తెలియనటువంటి వృక్షాలు, మహావృక్షాలు కూడా ఉన్నాయి. అలానే మనిషి జీవితాన్ని దేవుడు సగటు జీవితాన్ని 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. కొంతమంది ముందు వెళ్ళొచ్చు, కొంతమంది ఆ తర్వాత కూడా వెళ్ళొచ్చు. అది దేవుని చిత్తం. ఎందుకంటే మనం పుట్టగానే ఎప్పుడు ఎలా వెళ్ళాలో ముందే నిర్ణయించబడి, సంజయ్ జీవితంలో దేవుడు ఆ రోజు నిర్ణయించాడు, దేవుని సన్నిధానానికి వెళ్ళారు. ఒకరోజు వారిని చూస్తామన్నటువంటి మహా నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చారు. అయితే వాట్ ఈస్ ద ఛాలెంజ్ దట్ వి టేక్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్? ఈరోజు పాస్టర్ గారు మాట్లాడుతున్న వర్తమానం చెప్పట్లేదు, హైదరాబాద్ నుంచి ఇద్దరు పాస్టర్లు నేను వచ్చాను. పాస్టర్ మీ పాస్టరే చెప్తారు. వన్ ఛాలెంజ్ ఐ వాంటెడ్ టు, అసలు వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ us. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8 నుంచి 8 వచ్చినారు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. న్యాయంగా నడవటం. పరలోకం ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీవన్. ఎవరు వచ్చినా రెస్ట్ ఇన్ పీస్ అని రాయడం ఈరోజు అలవాటు అయిపోయింది. కానీ ఎవడు పడితే వాడు పరలోకానికి వెళ్ళడండి. పరలోకానికి ఎవరు వెళతారో తెలుసా? న్యాయంగా బ్రతికిన అన్యాయస్తులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించు. ఆశా గురించి దేవుడు ఒక మాట అంటాడు, యూదా రాజయ్య. ఆశా గురించి దేవుడు ఏమంటాడంటే, నువ్వు మతి తప్పి, ఈ విషయంలో మతి తప్పి ప్రవర్తించు, అన్యాయంగా ప్రవర్తించు, మారు మనసు పొందాలి. కానీ తమ్ముడు సంజయ్కి దేవుడు అవకాశం ఇచ్చాడు హృదయాన్ని పరిశీలన చేసుకోవడానికి. చిన్నమ్మ గారు కూడా చక్కని మాటలు చెప్పారు, హృదయాన్ని పరిశీలన చేసుకోవడానికి. ఆ శిలువ మీద దొంగ ఒక్క నిమిషంలో హృదయాన్ని పరిశీలన చేసుకున్నాడు, దేవుని సన్నిధానంలోకి వెళ్ళారు. మరి ఈరోజు దాదాపుగా 15 రోజులు అసలు ఆయన సిక్ అన్నది నాకు తెలియదు. చనిపోయిన వార్త విని నేను అవాక్కయ్యాను. మరి దేవుడు ఈ మరణ వేదిక ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నారు, ఈ జీవితం ఎవరికీ శాశ్వతం కాదు. పాట విన్నాం కదా, ఎవరికి శాశ్వతం కాదు. అయితే న్యాయంగా బ్రతకాలి. రెండవది కనికరమును ప్రేమించాలి. ఆయన చాలా కనికరంతో బ్రతికాడు. ఎవరో తెలియదు, లక్ష్మి 3 ఆడపిల్లలకు బయటికి తీసుకుని వెళ్ళి, ఇప్పుడే ఎమ్మెల్యే రాజు గారు చెప్పారు కదా, భోజనం పెట్టించి బట్టలు గురించి మనం చేసామా? ఎవరన్నా చేసామా ఇక్కడ? ఐ డోంట్ నో. నేనైతే చేయలేదని. ఐఎమ్ ఎ పాస్టర్, బట్ ఐఎమ్ నాట్ డన్ ఇట్. ఈ సాక్ష్యం ఎంత గొప్ప సాక్ష్యమో, ఎంత గొప్ప సాక్ష్యం. ప్రేమ గురించి మేము అద్భుతంగా మాట్లాడతాం, కానీ ఆ పని నేను చేయలేదు. ఐఎమ్ నాట్ డన్ ఇట్. ఐ హ్యావ్ టు డూ ఇట్ నౌ. ఈరోజు తమ్ముడి గురించి ఆ సాక్ష్యం విన్నాం, ఎంత గొప్ప సాక్ష్యం. కనికరమును ప్రేమించుట. మూడవదిగా దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడం. ఇప్పుడు భక్తుల్లో ఒకరు చెప్పారు, హీఈస్
Non-controversial man. What a testimony. What a testimony. Non-controversial man. దేవుని వాక్యంలో మీకా 6:8 అంటాడు, ఇంతే కదా యెహోవా నిన్ను అభివృద్ధి. ఈ డ్రామాలన్నీ వదిలిపెట్టాలి. చాలా డ్రామాలు చేస్తాం మనం, కానీ సంజయ్ లివ్డ్ హిస్ లైఫ్ వెరీ సింపుల్ వే అండి. ఇంతే కదా అంటే ఆ ఇంతే కదా విషయాన్ని అంత గొప్పగా ఆయన అర్థం చేసుకున్నాడు. న్యాయంగా బ్రతికాడు, కనికరంతో బ్రతికాడు, మరి దీన మనస్సు కలిగి దీనంగా జీవించాడు. ప్రియులారా, నదులు వాటి నీరు అవి త్రాగవు, చెట్లు వాటి ఫలాలు అవి తినవు, సూర్యుడు తనపైన తాను ప్రకాశించుడు, పువ్వులు వాటి వాసనలు అవి ఇతరులకు వెదజల్లుతాయి. నూతన సృష్టి, అది సృష్టి ధర్మం అయితే, నూతన సృష్టిగా మార్చబడినటువంటి మనం మన జీవితాన్ని యేసుకు సంతోషాన్ని ఇచ్చే సువాసనగా బ్రతకాలి. సంజయ్ బ్రతికిన కొంతకాలం ఒక సువాసనగా బ్రతికాడు.